ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును 5 సార్లు ప్రశ్నించిన సిట్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తోంది. ఇప్పటికే పీసీసీ సమావేశంలో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరికొంతమంది నాయకులు స్టేట్మెంట్ ఇవ్వగా, తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేరాన్ని కోర్టులో రుజువు చేసేందుకు అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును 5 సార్లు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరిగ్గా సమాధానాలు చెప్పడం లేదు. దీంతో అట్నుంచి నరుక్కొస్తోంది సిట్. ట్యాపింగ్ బాధితులైన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రైవేటు వ్యక్తుల వాంగ్మూలాలను రికార్డ్ చేస్తోంది. బాధితుల స్టేట్మెంట్స్ ని స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా భావిస్తోంది సిట్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, బిళ్ల సుధీర్ రెడ్డిలతో పాటు మరికొంతమంది వాంగ్మూలాలను ఇప్పటికే రికార్డ్ చేసింది. తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఈటెల రాజేందర్ ను సుమారుగా గంటన్నర పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గతంలోనే పలుమార్లు తన ఫోన్తో పాటు తన భార్య, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అంటూ ఆరోపించారు ఈటెల. తన ఫోన్ నంబర్ల లిస్టుతో పాటు కొన్ని పత్రాలతో సిట్ ముందు హాజరయ్యారు ఈటెల. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి అని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. లేదంటే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని సూచించారు. ప్రభాకర్ రావుకు అర్హత లేకపోయినా ఎస్ఐబీ చీఫ్ గా నియమించారని ఆరోపించారు. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావులో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశామని చెబుతున్నారని ఈటెల గుర్తు చేశారు. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది. మీరు అనేక కమిషన్లు వేసిండ్రు. ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా? ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలుచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్స్ బయటకు పెడతలేరు? ఎందుకు బాధ్యుల మీద చర్య చేపడతలేరు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పి తెలుస్తాను. ఈటెల రాజేందర్ తో పాటు తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు సిట్ అధికారులు. దాదాపు అరగంట పాటు ప్రేమేందర్ రెడ్డి నుంచి వివరాలు సేకరించారు అధికారులు. మరోవైపు తన ఫోన్ ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు కిషోర్ బాబు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాక్షుల వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్న సిట్ అధికారుల బృందం అందుకు తగ్గట్టుగా ఆధారాలను సేకరిస్తోంది. ట్యాపింగ్ కు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో సేకరించి మరోసారి ప్రభాకర్ రావుని ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.